కేసీఆర్ ఒకటి తలిస్తే తెలంగాణ ప్రజలు మరొకటి తలిచారు. హ్యాట్రిక్ కొట్టాలన్న కేసీఆర్ ఆశలపై నీళ్లు చల్లారు. దీంతో తెలంగాణ తెచ్చిన పార్టీగా 2014 అలాగే 2018 ఎన్నికల్లో అధికారం దక్కించుకున్న బీఆర్ఎస్కు తొలిసారిగా ఓటమి ఎదురైంది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణని మకుటం లేని మహారాజుగా పాలిస్తున్న కేసీఆర్కు ఎవరూ ఊహించని రీతిలో ఘోర పరాభవం దక్కింది. ఏకంగా పార్టీ అధినేత సీఎం కేసీఆర్ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఒకచోట ఓటమి పాలవడమే కాకుండా 3వ స్థానంలో నిలిచారు. ఆయన పరాభవంతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చాలామంది ఓటమి రుచి చూశారు. ఫలితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమైంది. కర్ణుడి మరణానికి 100 కారణాలు అన్నట్టుగా బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ జనం మార్పు కోరుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వరుసగా ఎవరూ 3వసారి సీఎం అవ్వలేదు. ఆ అవకాశం కూడా ప్రజలు ఇవ్వలేదు. అదే రికార్డుని బ్రేక్ చేద్దాము అనుకున్న కేసీఆర్కి తెలంగాణ జనం ఛాన్స్ ఇవ్వలేదు. 30% జనం రాష్ట్రంలో మార్పుని కోరుకున్నారు. 10 ఏళ్ళు అధికారం ఇచ్చాం, ఇక చాలే, కాంగ్రెస్కి ఛాన్స్ ఇద్దాం అనుకున్నారేమో. దాంతో ఈసారి కారుని కాదని హస్తానికి ఓట్లేశారు తెలంగాణ ప్రజలు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆయన తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. ఆయన ప్రజలను కలవకపోవడం, ప్రజా సమస్యలను వినరనే ఆగ్రహం ప్రజల్లో బాగా నాటుకుపోయింది. ప్రగతి భవన్లోకి సామాన్యులను అనుమతించకపోవడం, సచివాలయానికి ఆయన రాకపోవడం కూడా ఆయనపై వ్యతిరేకతకు కారణాలు అని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పాలన. కేసీఆర్ కుటుంబ పాలన అంశాన్ని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ గట్టిగా ప్రశ్నించాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, ఆయన తనయుడు కేటీఆర్ మంత్రిగా, అల్లుడు హరీష్ రావు మంత్రిగా ఉన్నారు. వీరితో పాటు కేసీఆర్ కూతురు కవిత ఎమ్మెల్సీగా, కేసీఆర్ బంధువు సంతోష్ ఎంపీగా, ఇలా కుటుంబం అంతా రాజకీయ పదవుల్లో ఉన్నారు. సీఎం కుటుంబం అవినీతి అంతా ఇంతా కాదు. కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్ దగ్గర నుండి కేటీఆర్, హరీష్ రావు వరకు కేసీఆర్ సన్నిహితులు అందరిపైన విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణలో ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థలతో కేసీఆర్ కుటుంబ సభ్యులకు భారీగా వాటాలు ఉన్నాయి అన్న ఆరోపణలు కూడా గట్టిగా వచ్చాయి. అంతేకాకుండా ఆంధ్ర నుండి వచ్చిన కార్పొరేట్ విద్యా సంస్థలు, ఆంధ్ర కాంట్రాక్టర్ల నుండి కూడా భారీ ఎత్తున ముడుపులు అందాయని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుండో ఆరోపిస్తూనే ఉన్నారు. అదే సమయంలో లిక్కర్ స్కామ్లో కవితను ఈడీ విచారణకు పిలిచిన సమయంలో కవితను విచారిస్తే అది తెలంగాణ మహిళకు జరిగిన అవమానంగా చిత్రీకరించటం, ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ కుటుంబం తన అహంకారంతోనే వారి పతనానికి వారే కారణమయ్యారు అని ప్రజల అభిప్రాయం. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్స్, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత. 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో సిట్టింగులతోనే పోటీ చేసింది. కొన్ని మార్పులు తప్ప దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇచ్చి పోటీ చేయించారు కేసీఆర్. 2018 ఎన్నికల్లో కేసీఆర్ సులువుగానే గట్టెక్కారు. కానీ 2023 ఎన్నికల్లో కేసీఆర్ అదే ధైర్యంతో గెలుస్తాము అనుకొని ముందుకు వెళ్లారు. 1-2 మార్పులు తప్ప ఈసారి కూడా పెద్దగా చేంజెస్ లేకుండా సిట్టింగుల్లో ఉన్న అందరికీ టికెట్లు ఇచ్చారు. కానీ ఈ నిర్ణయమే అతని కొంప ముంచింది.
ప్రజలు కేసీఆర్పై, ఆయన ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్న స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కారణంగా ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించారు. స్థానికమైన వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్స్ ఇవ్వకుండా కొత్త వారిని బరిలోకి దించితే ఖచ్చితంగా 100 సీట్లు గెలుస్తామని కేసీఆర్కు చెప్పినట్లు కేటీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. కానీ అభ్యర్థులను మారిస్తే పార్టీలో ఇబ్బందులు వస్తాయి అన్న కారణంతో కేసీఆర్ సిట్టింగులతోనే బరిలోకి దిగాలని నిర్ణయించుకోవటం పెద్ద పొరపాటు అని ఈ ఫలితాలు రుజువు చేశాయి. ఇక సంక్షేమ పథకాలు చూసుకుంటే కేసీఆర్ సంక్షేమ పాలన మరోసారి గట్టెక్కిస్తుంది అని బీఆర్ఎస్ అంచనా వేసింది. పెన్షన్ల నుండి డబుల్ బెడ్రూమ్స్ వరకు అనేక సంక్షేమ పథకాలు ఓట్లు కురిపిస్తాయి అని బీఆర్ఎస్ లెక్కలేసింది. కానీ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయనుకోవడం పొరపాటే అయింది. కొన్ని పథకాలు రివర్స్ కూడా అయ్యాయి. దళిత బంధు పథకం లబ్ధిదారులు ఎంపిక పైన ఆ వర్గాల్లో వ్యతిరేకత వచ్చింది. కొందరికి మాత్రమే ఈ పథకాలు ఇవ్వడంతో మిగతా వారిలో అసంతృప్తి మొదలైంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ సంక్షేమ పథకాలకు ధీటుగా తమ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. దీంతో ప్రజల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు సంక్షేమ పథకాలు అందుతాయన్న భావనకు వచ్చారు. కొన్ని పథకాలు చూస్తే ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాల కన్నా కాంగ్రెస్ మేనిఫెస్టో ఆకర్షణీయంగా కనిపించింది. ఈ అంశంలో కాంగ్రెస్దే పైచేయి అయింది. తెలంగాణ కాంగ్రెస్ బలపడటం కూడా బీఆర్ఎస్ను దెబ్బతీసిందనే చెప్పాలి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చిన దగ్గర నుండి పార్టీని బలోపేతం చేశారు. కేసీఆర్, కేటీఆర్, కవిత మాత్రమే టార్గెట్గా ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కూడా ఇక్కడ కలిసొచ్చింది. రేవంత్ రెడ్డిపై అసంతృప్తిని రాహుల్ గాంధీ, ప్రియాంక కంట్రోల్ చేసి పార్టీలో ఐకమత్యాన్ని తీసుకొచ్చారు. ఇక అదే టైంలో బీజేపీ వీక్ అవ్వడం, ఆ పార్టీకి రిజైన్ చేసిన పెద్ద లీడర్లు తిరిగి కాంగ్రెస్లో చేరటం ఇవన్నీ కాంగ్రెస్కు ప్లస్ పాయింట్స్. అలానే చంద్రబాబు అరెస్టు విషయంలో మంత్రి కేటీఆర్ కామెంట్స్ కూడా ఆ పార్టీని దెబ్బతీశాయి అనే చెప్పాలి. 2 సార్లు బీఆర్ఎస్కు ఓట్లేసిన తెలంగాణలోని సీమాంధ్రులు ఈసారి కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారు. అటు కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పుంజుకోగా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే టాక్తో కమలం పార్టీ బలహీనపడింది. ఇవన్నీ గులాబీ పార్టీని కూడా దెబ్బతీశాయి. ఓవైపు ఆంధ్రాలో తమ పార్టీని విస్తరించుకుంటూ చంద్రబాబు అరెస్టుపై ధర్నా చేసిన వారిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయటం బీఆర్ఎస్ను దెబ్బతీసింది. గత 2 టర్మ్స్ కూడా బీఆర్ఎస్కు సపోర్ట్ ఇచ్చిన తెలంగాణలోని సీమాంధ్రులు ఈసారి కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారు. కేటీఆర్ అహంకారమే గులాబీ పార్టీని దెబ్బతీసింది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన కలిగించటం, కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందు తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీజేపీ అవతరిస్తుందన్నట్లుగా వాతావరణం నెలకొంది. అంతకు ముందు వరకు బీజేపీ, బీఆర్ఎస్ స్నేహితులే అన్నట్టుగా పరిస్థితి ఉండేది. కానీ క్రమక్రమంగా ఈ 2 పార్టీల మధ్య దూరం పెరిగింది. అప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను ఈడీ విచారించేంత వరకు పరిస్థితి వెళ్ళింది. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాలు పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్కు మంచి బూస్ట్ లభించింది. బీఆర్ఎస్, బీజేపీల ఉమ్మడి ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ను నిలువరించేందుకు ఆ 2 పార్టీలు లోపాయికారంగా చేతులు కలిపాయన్న ప్రచారం కూడా బాగానే జరిగింది. ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధికార బీఆర్ఎస్ని కాకుండా కాంగ్రెస్ని ఎక్కువగా టార్గెట్ చేయడంతో ప్రజల్లో కూడా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన కలిగింది. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చితే అది బీఆర్ఎస్కు కలిసి వస్తుంది అని వేసుకున్న లెక్కలు తారుమారయ్యాయి. ఫలితంగా కాంగ్రెస్ గెలిచింది.